వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజరిగల్లి మైన్సా పాఠశాలలో ఈరోజు శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్మల్ జిల్లా అధ్యక్షులు నార్లంపురం రవీందర్, జిల్లా కార్యదర్శి పురవాస్తు గోపాల్ కిషన్, జిల్లా కార్యకారిణి సభ్యులు డాక్టర్ నగేష్ ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. చిన్నప్పటి నుండి ఆచార్య వ్యవహారాలు కొత్త మార్పులకు అనుగుణంగా ఎదగాలని కోరారు. మన డాక్టర్ గారికి విషయం మా ప్రెసిడెంట్ గారి విషయం చెప్పినట్లయితే నేను తన ఆఫీస్ వెళ్ళాను. వారు ఒక టాటా కారులు తప్ప టాటాకు సంబంధించిన బస్సులు, లారీలు అన్నింటినీ కనుగొన్నాను. టాటా సంబంధించిన కారు బైక్ ఇది తప్ప. అంటే తను సనాతన ధర్మ పరిరక్ష సమితి యొక్క అధ్యక్షుడు. సనాతన ధర్మ పరిరక్షణ సమితి యొక్క అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అదేంటంటే మనం ఎక్కడైనా మా దగ్గర చదువుతో పాటు సంస్కారం ఉంది ఏదో చెప్తున్నాం కదా, దానికి సంబంధించిందే వాళ్ళు చేసే పని. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వారి దగ్గర డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్ కౌన్సిలింగ్ వస్తారు. పిచ్చెక్కిపోయినా చూస్తూ ఉంటాం. పోతే ఎక్కడో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఆ దండ ఏంటిది? ధర్మదండ అన్నటువంటి దండ ఉంది. అది చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫీలింగ్స్ వచ్చేసాయి. ఒక గంట సేపు కూర్చొని వచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన సంస్థకు, మన విద్యాపీఠానికి ఇటువంటి వ్యక్తి చాలా అవసరం. చూడండి, ఇంతవరకు ఎందరో కమిటీలో ఉన్నారు, చేశారు. కమిటీ తయారు కాగానే చెప్పయ్యా మనం ఒక పని చేద్దామని చెప్పారు. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మార్పు రావాలి శిశు మందిరంలో. ఇదే పాడిందే బాగా పాస్వాన దాసర కాకుండా దాంట్లో ఏదో మార్పు రావాలి అని చెప్పారు. భయ్యా మీకు ఇంకా చాలా సంతోషం. నేను మొదలు ఏమనుకున్నానంటే జాండియర్ 60 బ్రాంచ్లు ఉంటే వాళ్ళకి జాండియర్ షాపులు. అటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారో ఓన్లీ పేరు. చాలా మంది రోజుల్లో లేదంటే పేరు పెద్దతనం తీసుకొని కూర్చున్న దగ్గర ఉంటారు. నేను ఏమనుకున్నానంటే మనం ఎక్కడ సరిపోతుంది, ఏదో నాకు అనవసరంగా ఈ బాధ్యత తెలిసిందో నేనేం చేయగలుగుతాను అని అనుకున్నాను. ఏమన్నారంటే ఇంతవరకు ఎవరైనా అంటారా, అయ్యా మనము ఫస్ట్ ఈ టైం ఇవ్వండి, ప్రతి స్కూల్కి వెళ్ళి స్కూల్ చూద్దామని కాదు, స్కూల్లో ఏమున్నాయి ఏమి లేవు ఇంకా ఏమి కావాలి అని చూడడానికి సమయం తీసుకొని నిన్న అంటే టైం సార్ దాంట్లో ఇంకోటి ఉందండి. నేను కూడా చెప్తాను, నా దాంట్లో కొంచెం అంతలేదు. సమయ పాలన అదొకటి చేసినామంటే మనం సక్సెస్ అన్నమాట. అది నిన్నటి నుంచి అలా మనం తీసుకొని నిన్న సుదర్శన్ గారికి చెప్పలేదా? సుదర్శన్ గారు, నేను సారు నిన్న వాట్సాప్ రోజు చేసుకోవచ్చా, మనం చాలా అదృష్టవంతులం. కాకపోతే మీరు కూడా మాకు సహకరించినట్లయితే, మేము ఎంత చెప్పినా మీరు సహకరించకపోతే మేము ఏం చేయలేము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దాని యొక్క అమూల్యమైన కొన్ని విషయాలు మీకు అందించాలని చదువుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. అలాగే విద్య నేర్పుతున్న గురువులకు నమస్కారాలు. అయితే ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా 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 అదృష్టవంతులు. ఎందుకంటే
ఒక సరస్వతి శిశు మందిరాలు మాత్రమే సనాతన ధర్మానికి సంబంధించిన విద్యను బోధిస్తుంది, సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా అందిస్తున్నారు, సదాచారం నేర్పుతున్నారు. మరి అలాంటి విద్యార్థులు భారతదేశం యొక్క భవిష్యత్తు. మన భారతీయ జీవన విధానాన్ని కనుక మనం సరిగ్గా నేర్చుకోకపోతే విదేశీ వికృత చేష్టలు మాత్రమే మన పిల్లలకు అలవాటైతే, అలాంటి సమాచారం అందించే ఈ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీ అందరికీ మాతలకైతే ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకమ్మంటే మీ వల్లే మన భారతదేశం యొక్క భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. ఈ పిల్లలే రేపటి భావి భారత పౌరులు. ఇళ్ళకెళ్ళే రేపు అధికారులు ఉండొచ్చు, లేకపోతే ప్రధానమంత్రి ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు. మంచి విచారధార లేకుండా పోయి వాళ్ళ కృషి ఊరుకుంటే మనం ఈరోజు పరిస్థితి చూస్తున్నాము. మరి ప్రైవేట్ వ్యవస్థలు చదువుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అయితే మనకి ఇలాంటి విచారధార చెప్పినట్టు రెడీ లేదు. అక్షర జ్ఞానం అందరూ చెప్తున్నారు, ఏ స్కూల్లో పోయినా అక్షర జ్ఞానం మనం నేర్చుకుంటున్నాము, కానీ ఆలోచన జ్ఞానం అందించే విధానం లేదు. అది ఎంతో కొంత సరస్వతి శిశు మందిరాలలో జరుగుతుంది. అది ఇంకా ఫుల్గా కూడా నేను ప్రత్యేకంగా ప్రధాన ఆచార్యులకు విన్నపం ఏంటంటే, నాకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగా ఉంది. అంటే ఒక స్కూల్, చిన్న పిల్లల స్కూల్ ఎలా ఉండాలి అనడానికి ఇది గ్రీనరీ కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, కలర్ఫుల్ కావచ్చు, చాలా చాలా బాగుంది. అన్నిటికంటే బాగా నచ్చింది అంటే పిల్లల యొక్క ఇబ్బంది. అందరు ఇవ్వాలి కట్టుకొచ్చుకున్నారా మీరు? గట్టిగా చెప్పండి కొట్టండి మీ అందరికి. మీరు మేమందరం మీ వయసులో రావాలని కోరిక ఉంది, కానీ భగవంతుడు ఛాన్స్ ఇవ్వలే. ఆడికెళ్ళే వచ్చాము, కానీ అక్కడున్న ఆనందాన్ని వదిలేసి ఇక్కడ చిక్కుకున్నాము. ఇవాళ అలాంటి ఆనందం దొరకడం కష్టం ఉంది. కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు ఇచ్చిన బాధ్యత తప్పకుండా ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. మాతో ఏదైతే అవుతుందో అది. ప్లస్ సమాజంలో ఉన్న గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మనకు కావాల్సిన అవసరాలు తీసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుండి కావాల్సిన మనం తీసుకొచ్చుకోవాలి. మన స్కూల్ ఇంకా దీనికంటే మంచి పొజిషన్ తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రత్యేకంగా ఏంటంటే ప్రధానాచార్యులకు ఏంటంటే, మీరు కెప్టెన్ ఆఫ్ షిప్. ఈ పడవను ఎలా తీసుకెళ్లాలన్నది కెప్టెన్ చేతిలోనే ఉంటుంది. ఫస్ట్ మనం అన్ని నేర్పిస్తాం. ఆ ఎక్కిన తర్వాత సముద్రం అడిగిపోయిన తర్వాత చెప్పిన ట్రైనింగ్స్ ఏం పనిచేయవద్దు. ఎట్లా బాగా నడిపితే అంత బాగా నడుస్తుంది కనుక కెప్టెన్ కొద్దిగా జాగ్రత్తగా ఈ పడవను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి కథ చాలా ఇష్టం ఉంది. కథ సబ్జెక్ట్ రూపంగా చెప్పాలి, అప్పుడే వాళ్ళ తొందరగా ఎక్కుతుంది. అండ్ డిఫరెంట్ ఇలాంటి పిల్లలు ఎక్కడ మీద చెప్పింది చూస్తాం కదా. టామ్ అండ్ జెర్రీ ఎంతమంది చూస్తారు ఇలా? టామ్ అండ్ జెర్రీ అంటే ఏముంటారు టామ్ అండ్ జెర్రీలో? ఎప్పుడు కొట్లాడు. ఆ టామ్ ఎప్పుడు కొట్లాడు. కానీ ఓకే ఫోన్లో కూడా అంటే ఫోన్లో కూడా మంచిగా ఉన్నాయి. మమ్మీ డాడీ ఫోన్ మాత్రం తీసుకోవద్దు. మొబైల్ పెట్టుకోవద్దు. ఇద్దరు ఒకసారి వారం ఒకసారి మొబైల్